శ్రీమతే రామానుజాయ నమః. 9వ పాసురానికి వచ్చాము. తూమణి మాడత్. 4వ గోపికని లేపుతున్నారు. 6, 7, 8, 9వ పాసురం. పరిశుద్ధమైన మణులతో నిర్మించిన మేడలో చుట్టూ దీపములు ప్రకాశించుచుండగా, ధూపము శ్వాసనలు వెదజల్లుచుండగా, వాస్పపై హాయిగా నిద్రించుచున్న ఓ మేనమావ కూతురా, మణులు పొదిగిన గడియను దీయము. ఓ మేనత్త, నీవైన నీ కూతురుని లేపరాదా? నీ కూతురు మూగదా, చెవిటిదా, గాఢముగా నిద్రిస్తున్నదా లేక ఎవరైనా మంత్రాలు పెట్టి నిద్రింపచేశారా? ఆ మాయావి మాధవ, వైకుంఠ అని పలు నామములను చెప్తున్నాము కదా మేము. నీ కూతురు లేవదా? తొందరగా లేవమ్మా అని ఈ గోపికని లేపుతున్నారు. మామాన్ మగళ్, ఓ మావయ్య కూతురా, మేనత్త, మామీర్ అని నిజంగా వీళ్ళకి దేహ సంబంధం ఉందా? నిజంగా ఆండాళ్ తల్లి యొక్క మావయ్య కూతురా మేనత్తని పలుకుతుందా అని తెలుసుకోవాలి. అరవ సంప్రదాయములో పెద్దలని మామా అని సంబోధించుట అలవాటు. అలా మామాన్ మగళ అంటే ఓ పెద్దయిన కూతురా అని అర్థము. ఇంకోటి, ఈ అత్త అనేటప్పుడు, మామీర్ అనేటప్పుడు అత్త అని అర్థం వస్తుంది. ఈ రీతిగా ఈ పాసురంలో ఇలా చెప్పడం వల్ల ఏం చేస్తున్నారంటే, ఆండాళ్ తల్లి తనకి ఆత్మ సంబంధం మాత్రం కాకుండా, అంటే ఈ వ్రతము చేసేటప్పుడు అందరూ ఆత్మబంధువులయ్యారు. అలాంటి ఆత్మ సంబంధం మాత్రం కాకుండా నాకు దేహ సంబంధం కూడా ఉండాలి, మీతో చుట్టాలై ఉండాలి, మీతో ఎలాగైనా సంబంధం ఉండాలి అని చెప్పి మర్యాదతో మరియు సంబంధం ఉండాలి అనే కోరికతో మామాన్ మగళే, ఓ మావయ్య కూతురా, మామీరవళ ఎழுப்பீరో, ఓ మేనత్త తినని లేపవా అని ఈ సంబంధం మన ఆత్మోజ్జీవానికి చాలా అవసరం అని తెలియచేస్తుంది.